విద్యార్థులపై సీఎం రేవంత్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు కేటీఆర్. దమ్ముంటే తన ఎన్నికల ఫామ్ను తానే నింపాలంటూ సీఎంను విమర్శించారు. సీఎం మాటల్లో ఒక మాట పొరపాటు దొర్లితే దానిపై రాద్ధాంతం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. గతంలో కేసీఆర్ కూడా ఎన్నోసార్లు అలా మాట దొర్లారని చెప్పారు. ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వారిని ఒకసారి చూద్దాం. ఆయనకంట కాగితం తెల్ల కాగితం మీద అంట పిల్లలకి రాయడం రాదంట. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు నింపగలుగుతావా నీ ఎలక్షన్ ఫారం అఫిడవిట్? నేను ఏ ఛాలెంజ్ కంటే ఆ ఛాలెంజ్కి నేను రెడీ. నీ ఎలక్షన్ అఫిడవిట్ నింపరా అయ్యా, నువ్వు చూస్తా, నీకేం చదవచ్చో ఏమొచ్చో నేను కూడా చూస్తా. పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జీవితంలో ఒక పోటీ పరీక్ష రాసినావా? నకలు కొట్టి పాస్ అయినవి గోడల మీద సున్నలు వేసుకుని బతికినోడివి నీకే ఇంత ఉంటే మరి పిల్లలకి ఎంత ఉండాలా? ఇవాళ ఎవరయ్యా కట్టేది? ఇవాళ ముఖ్యమంత్రి గారు రయ్యమని తిరుగుతున్న ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ఇంజనీర్లు కాదా? హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టింది ఎవరు? ముఖ్యమంత్రి కూర్చుంటున్న సచివాలయ భవనం కట్టింది ఎవరు? తెలంగాణ ఇంజనీర్లు కాదా? ఏం మాట్లాడేటప్పుడు ఏదో ఒక మాట దొర్లితే దాన్ని పట్టుకొని రాద్ధాంతం చేసి కేసీఆర్ గారు స్పీచ్లలో బహిరంగ సభలో ఎన్నిసార్లు ఎంతమంది మీద ఇలాంటి మాటలు మాట్లాడినారో ఒకసారి అన్నీ తీసుకుందాం. గతంలోని ఇవాళ ఈ ప్రభుత్వం కదా, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం కదా స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చింది. ఇక్కడ అన్ని రాష్ట్రాల కన్నా ముందు తీసుకొచ్చాం. ఎంతమంది ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇచ్చాం. మీరేమి ఇచ్చారు? ఏ ఇంజనీర్కి ఉద్యోగం ఇచ్చారు మీరు? మేము కదా ఇంజనీర్లకు ఉద్యోగాలు ఇస్తుంది. ఇవాళ చదువుకున్న ప్రతి వాడికి ఏదో ఒక అవకాశం రావాలని ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో.